ఆటిజం వాక్ ఉందండి, ఆటిజం డే అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. అనుకున్నట్టు కొందరు ప్రముఖులు రాలేకపోయారు, అండ్ దట్స్ ఓకే డ్యూ టు సమ్ పొలిటికల్ రీజన్స్ వల్ల. అదర్వైజ్ ద షో ఇస్ రాకింగ్. పిల్లలు కొంచెం డెవలప్ కాని పిల్లలు ఉంటారు కదా, అలాంటి ఒక ఇదే తప్ప ఆటిజం అంటే ఒక డిజీజ్ లాగా మాత్రం ట్రీట్ చేయకండి, మనలో ఒక మనిషిలా ట్రీట్ చేయండి అని ఇద్దరు అత్తగారి ఇంటికి బయలుదేరుతున్నాం. చలో సమీర కూడా వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఒక స్పెషల్ పర్సన్ కి నేను పంపిస్తానన్నాను. తను ప్రెగ్నెంట్, సో మనస్ఫూర్తిగా తనకు నచ్చాలని ప్రేమతో చేస్తున్నాను. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. వాలేకుం అస్సలాం. సో మేము యాజ్ అన్ ఆర్మీ ఎక్కడికి వెళ్తున్నాం? ఆటిజం వాక్ ఉందండి, ఆటిజం డే అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. సో అది మా ఫ్రెండ్ శ్వేత కండక్ట్ చేస్తుంది గచ్చిబౌలి స్టేడియంలో. అండ్ కేటీఆర్ గారు అండ్ చాలామంది ప్రముఖులు వస్తున్నారు. సో మేము వెళ్తున్నాం అక్కడికి. ఇట్స్ మార్నింగ్ 6:20, 7 o'clock నుంచి ఆ వాక్ స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ ఆల్రెడీ లేట్ కాబట్టి వీఆర్ రషింగ్ అనమాట. సో ఇంత మంచి ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది వస్తారు కాబట్టి ఐ డిసైడెడ్ టు ఎంతవరకు వీలైతే అంతవరకు వ్లాగ్ చేయాలనేసి, మీ అందరు కూడా తెలియచేయాలి, ఆటిజం అవేర్నెస్ తెలియచేయాలనే ఈ వ్లాగ్ అనమాట. స్టే ట్యూన్ టిల్ ద ఎండ్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫన్ఫుల్ ఆల్సో. Mindfulness and awareness and reception of children within the autism spectrum. So we will replace clapping with what I call is a fingernail clapping. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough, yeah. I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah. I think that we've all had enough. ఈ ఈవెంట్ ని ఎవరు ఆర్గనైజ్ చేశారు? హూ ఇస్ ద ఫేస్ బిహైండ్ ఇట్ అంటే ఈవెంట్ ఈవిడే శ్వేత, మై ఫ్రెండ్, అండ్ షీ హాస్ డన్ అ బ్రిలియంట్
బ్రిలియంట్ జాబ్. ఎస్, అనుకున్నట్టు కొందరు ప్రముఖులు రాలేకపోయారు, అండ్ దట్స్ ఓకే డ్యూ టు సమ్ పొలిటికల్ రీజన్స్ వల్ల. అదర్వైజ్ ద షో ఇస్ రాకింగ్, చాలా బాగా జరిగింది. అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్న తన ఉద్దేశానికి హ్యాట్స్ ఆఫ్. ఏదైనా రెండు మాటలు చెప్పాలంటే గట్టిగా మాట్లాడండి. అందరం ఇక్కడ ఈరోజు కలిసి ఆటిజం అన్న ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. బికాస్ ఆటిస్టిక్ కిడ్స్ ఆర్ వెరీ స్పెషల్. వాళ్ళకి మనం వీ షుడెంట్ ట్రీట్ దెమ్ సపరేట్లీ ఆర్ డిఫరెంట్లీ. వీ షుడ్ ట్రీట్ దెమ్ యాజ్ హౌ వీ ట్రీట్ ఎవ్రీవన్ ఎల్స్, సో దట్ వాళ్ళకి దే గెట్ దేర్ ఆపర్చునిటీస్ అండ్ ఛాన్సెస్. అండ్ వీ షుడ్ ఆల్వేస్ అప్రిషియేట్ అండ్ సపోర్ట్ ద పేరెంట్స్, కేర్ టేకర్స్ అండ్ కేర్ గివర్స్, అందరూ who are standing with the autistic kids. And this is a small bit from ours, me and my friend Dr. Nabat, through Maram NGO. We are trying to spread this awareness. Dr. Nabat has been doing this since 8 years. So 8 years lo test undi and eppudu it was successful. And ee sir inta baga success ayindi. We didn't expect ఇంత క్రౌడ్. చాలా బాగా వచ్చారు, చాలా బాగుంది. డిగ్నిటరీస్ కూడా వచ్చుంటే ఇంకా బాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ నో యూఆర్ దేర్, ఎప్పుడు యూఆర్ దేర్ టు సపోర్ట్ మీ, ఇప్పుడు కూడా యూఆర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. ఇలాంటి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని. దిస్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెంట్ ఇన్ ద సొసైటీ. గుడ్ లక్. థ్యాంక్ ఎస్ ఫ్రెండ్స్, మా వాక్ కంప్లీట్ అయిపోయింది అండ్ మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. అండ్ మా నర్బాస్ ఎదురు కూర్చున్నాడు. ఎస్, కొందరు ప్రముఖులు ఎవరైతే వస్తానన్నారు రాలేకపోయారు డ్యూ టు పొలిటికల్ రీజన్స్ అంట. అంటే లాస్ట్ టైం గచ్చిబౌలిలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ద పోలీస్ ప్రొటెక్షన్స్ వాళ్ళు ఏదో ఆపారు, అందుకే రాలేకపోయారు అనేది న్యూస్ నాకు. మరి అది ఏంటి అనేది తెలియదు. సో కేటీఆర్ గారు అయితే రాలేదు, కానీ చాలా పెద్ద గ్యాదరింగ్, చాలామంది వచ్చారు. ఇట్ వాజ్ అ లవ్లీ క్రౌడ్ అండ్ చాలామంది వచ్చారు అనమాట. ఐ కుడ్ మీట్ ఆల్ మై ఫ్రెండ్స్. చాలామంది, కొందరు నేను బ్లాగ్ చేశారా లేదో తెలియదు, కొందరు నేను చేయలేకపోయాను. బట్ ఐ మెట్ ఎవ్రీబడి అండ్ నైస్ మార్నింగ్ స్పెండ్ చేశాను ఈరోజు సండే ఎర్లీ మార్నింగ్. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఇంకా అక్కడ చాలా అరేంజ్మెంట్స్ కూడా చేశారు వాళ్ళు, లైక్ బ్రేక్ఫాస్ట్ కోసం సంబంధించి వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ పోహా, ఇడ్లీ అలాంటివన్నీ పెట్టారనమాట. సో దే వాజ్ నైస్ అరేంజ్మెంట్స్. చాలా బాగా చేసింది మా ఫ్రెండ్, అండ్ తను కొలాబ్ అయింది, ఇద్దరితో కొలాబ్ అయి చేసింది. వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వేరే వాళ్ళు కూడా చాలా స్కూల్స్ వచ్చారు. సో డాక్టర్ రమ్య బొట్ట గారు మైండ్ మెరికల్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ చిల్డ్రన్ ఫ్యూచర్ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చాలా యూస్ఫుల్ అండ్ వెరీ ట్రస్ట్ వర్తబుల్ అంటారు కదా, అలాంటి ఒక ఇది స్కూల్ అనమాట. సో ఎవరికైనా కావాలంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి. ఇవే కాకుండా చాలా స్కూల్స్ కూడా వచ్చాయి అక్కడికి. ఓన్లీ ద సపోర్ట్ ఫర్ ఆటిజం అనమాట. ఆటిజం ఇస్ నాట్ అ డిజీజ్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనలాగా ఇంకొకళ్ళని అని ఆటిజం గురించి చెప్పాలంటే. అంటే ఆటిజం ఈజ్ నథింగ్ బట్ ఇంకా కొంచెం ఏదైనా పిల్లలు కొంచెం డెవలప్ కాని పిల్లలు ఉంటారు కదా, అలాంటి ఒక ఇదే తప్ప ఆటిజం అంటే ఒక డిజీజ్ లాగా మాత్రం ట్రీట్ చేయకండి, మనలో ఒక మనిషిలా ట్రీట్ చేయండి అని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మేము బయలుదేరాం కదా, సో దారిలో ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దాం ఇంటికి అని రేష్మాకి చెప్పాము. మేము ఆల్రెడీ దారిలో చేసుకొని వస్తాం, మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసుకోండి అని. సో ఇంట్లో ఏంటంటే రాగి దోశ అండ్ అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ చేసేసి వచ్చాను. చట్నీ ఒకటే రేష్మా నూరుకుంటుంది. అండ్ మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఇప్పుడు. తినేటప్పుడు బ్లాగ్ చేయలేదు, కాఫీ ఇచ్చి తాగేటప్పుడు గుర్తొచ్చి బ్లాగ్ చేస్తున్నా. సో గైస్, నేను వచ్చేసాను, డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇమ్మీడియట్లీ కిచెన్లోకి వచ్చేసాను. మా హెల్పర్స్ అందరు ఈరోజు ఆఫ్. ఒకరికి కళ్ళు తిరుగుతున్నాయి, ఒకళ్ళు ఆల్రెడీ రావట్లేదు, అంతే. ఈరోజు టైం ఫిష్ అన్నీ మళ్ళీ యాజ్ యూజువల్ నేనే చేసేసుకోవాలి. వాళ్ళకి అలవాటు అయిపోయిందేమో, నేను వాళ్ళు బాగా ప్యాంపర్ చేస్తాను కదా, అందుకే వాళ్ళు అలా చేస్తారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. అయితే రేష్మ వచ్చింది నిన్న, అండ్ తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, ఎందుకంటే అప్పటి నుంచి ప్రిన్స్తో వాళ్ళతో బిజీగా ఉంది. తబసుం అండ్ రేష్మ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మా సమీరా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళారు, అదే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళింది. సో నేను ఈరోజు స్పెషల్ చేస్తున్నాను. ఏంటి స్పెషల్ అంటే బగారా బైగన్, షీర్ కుర్మా అండ్ బిర్యానీ.
మళ్ళీ బిర్యానీ ఏంటంటే మాకు కూడా బిర్యానీ తిని బోర్ కొట్టిందండి. యాక్చువల్గా బిర్యానీ తినాలని లేదు మాకు, కానీ ఒక స్పెషల్ పర్సన్కి నేను పంపిస్తానన్నాను. లాస్ట్ సండే పంపించాలి. అప్పుడు ఏదో మనకి పండగ వచ్చింది కదా, శ్రీరామనవమి ఏదో వచ్చిందనమాట ఆ రోజు. సో తినరనేసి మళ్ళీ నేను ఆపేశాను. సో మళ్ళీ నిన్న ఆ స్పెషల్ పర్సన్ని నేను కాల్ చేసి ఈజ్ ఇట్ ఓకే ఈరోజు పంపించొచ్చా అంటే ఎస్ పంపించండి అందనమాట. సో తను పంపిస్తున్నాను. తను ప్రెగ్నెంట్. సో మనస్ఫూర్తిగా తనకు నచ్చాలని ప్రేమతో చేస్తున్నాను. సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కుకింగ్. పాలు పెట్టాను, ఇవి పెరుగు తోడేయడానికి. అండ్ దిస్ ఇస్ ఫర్ బగారే బైగన్. అండ్ ఆల్రెడీ రేష్మా కలిపి పెట్టేసిందండి బిర్యానీకి అన్నీ. ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టింది. ఇది చికెన్ బిర్యానీ, ఇది కూడా చికెన్ బిర్యానీ. ఇంకా ఇక్కడ కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసింది. మసాలా ఎస్ కాయస్ ఎక్కడిదక్కడ అంతా ఆల్మోస్ట్ ఆల్ సెట్. అండ్ టీ తాగుతున్నాం నేను రేష్మా. ఇక్కడ దమ్ అవుతుంది. ఒక్క నిమిషం మీకు ఒకటి చూపిస్తా. మీకు ఈ పొగలు కనిపిస్తున్నాయా లేవా నాకు తెలియట్లేదు. పొగలు కనిపిస్తున్నాయా? ఇలా పొగలు వస్తే దమ్ అయినట్టండి. అప్పుడు స్లో మీద పెడతాం కదా, మనం ఎన్ని నిమిషాలు పెట్టాలి అని అడిగారు చాలామంది. దీని మీద యాక్చువల్లీ వెయిట్ పెట్టాలి, కానీ మేము బాగా దీని మీద కవర్ చేసాం కాబట్టి దాంట్లోంచి కూడా చూడండి కవర్ చేసిన తర్వాత కూడా పొగలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ డన్ అన్నమాట. పొగలు వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సిమ్ మీద పెట్టి క్లోజ్ చేసేసుకోవచ్చు. మొన్న ఎవరు అడిగారు బిర్యానీ దమ్ మీద ఎంతసేపు పెట్టాలి అంటే, ఇది మనకు ఒక ఐడియా అనమాట. ఎంతసేపు పెట్టాము అనేది కన్నా దమ్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట. పొగలు వస్తే మనకు అన్నం అంత దమ్ అయినట్టే. కానీ ఇమ్మీడియట్గా ఓపెన్ చేయకుండా ఒక 10-15 మినిట్స్ అలా క్లోజ్ చేసి పెట్టండి స్టవ్ ఎంతవరకు వీలైతే అంతవరకు. సో నేను టీ తాగేసి కర్రీ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, షీర్ కుర్మా అయిపోయింది. అక్కడ ఎగ్స్ బాయిల్ చేయాలి. అండ్ ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత నేను టిఫిన్ కట్టేస్తాను ఇంకా. ఓకే గైస్, మొన్న నేను బిర్యానీ ఓపెన్ చేసి చూపించలేదని ఎవరో కామెంట్ చేశారు. సో ఈసారి చూపిస్తున్నా. యాక్చువల్లీ ఈసారి కూడా మర్చిపోయాను చూడండి. ఆల్రెడీ టిఫిన్ కట్టడం స్టార్ట్ చేసేసా, కానీ మళ్ళీ టక్కని గుర్తొచ్చింది. అండ్ దిస్ ఇస్ వంకాయ కర్రీ. కావాలా వంకాయ కర్రీ? కొంచెం అమ్మా ప్రిన్స్కా? ప్రిన్స్ ఆల్రెడీ తింటున్నాడండి. ఇప్పుడు టిఫిన్ కట్టేసి మిమ్మల్ని కలుస్తా. టిఫిన్ రెడీ అయిపోయింది. సో అందరూ కలిసి భోజనం చేస్తున్నాం ఇప్పుడు. సో నేను కూడా తీస్తాను. హాయ్ అందరికి హాయ్. ఖాओ खाएंगे आओ बोलो खाओ बिस्मिल्ला खाओ बिस्मिल्ला खाओ बिस्मिल्ला. సో ఇప్పుడు నేను కూడా తింటాను. ఎస్ గైస్, సో ఇప్పుడు నేను కూడా తింటున్నాను. खाएंगे आओ. సో దిస్ ఇస్ మై షీర్ కుర్మా. లేట్ అయిపోయింది యాక్చువల్గా. అంటే ఎవరికైతే పంపిస్తున్నానో వాళ్ళు చాలా దూరం ఉంటారనమాట. సో మాకు బైక్స్ స్విగ్గీ వాళ్ళు బైక్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు, కుదరట్లేదు. నాకేమో టెన్షన్. ఫైనల్గా అయితే పంపించాను. వాళ్ళు తిని బాగుంది అని చెప్తే తప్ప ఆ పాప నాకు ఫోన్ చేసి అమ్మ తిన్నాను బాగుంది అని చెప్తే నాకు అప్పుడు తృప్తి అనమాట. సో ఐమ్ వెయిటింగ్. ఇంకొక గంటలో వెళ్ళిపోతుంది. వాళ్ళు తినేసి ఎలా ఉందని చెప్తే నాకు హ్యాపీ. ఇప్పుడు మీ అందరికి ఒక ముద్దు పెడతా. వంకాయ ముక్క, చికెన్ ముక్క, బిర్యానీ. బిస్మిల్లా. మీ అందరికి ఒక ముద్ద. చాలా చాలా బాగుంది. నాకు నచ్చిందంటే మా టేస్ట్ ఇలా ఉంది కదా, వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో, వాళ్ళ కారం ఉప్పు అలా ఇలా ఎంత తింటారో తెలియదు కదా. ఐ హోప్ నచ్చాలని ఆశిస్తున్నా. మరవా చెప్తున్నాడు వాళ్ళ టేస్ట్ తినాలంటే వాళ్ళే వండుకొని తినేవాళ్ళు కదా, మిమ్మల్ని ఎందుకు ఇక్కడ నుంచి పంపించమని చెప్తారు అంటే కరెక్టే. బట్ స్టిల్ నాకు నచ్చింది. ఎక్కువ స్వీట్ వేయలేదు, మైల్డ్గా ఉండాలి అని. ఎక్కువ స్వీట్ అంటే చాలామంది ఈ మధ్య తినట్లేదు. వాళ్ళకి నచ్చుతుందో లేదా నాకు తెలియదు. ఇంకా ఎవరికైనా టిఫిన్ పంపించేటప్పుడు ఇది ఒక టెన్షన్ ఉంటుంది ఉండే వాళ్ళకి నచ్చాలి అమ్మ బాగుందనాలి అని ఒక ఇది ఉంటుంది చూడండి. ఆ ఫేజ్లో ఉన్నాను ఇప్పుడు, వెయిటింగ్ నేను. సరే మీ అందరికి ఒక స్పూను. స్టైల్గా తాగడం కొంచెం కష్టంగా ఉంది.
ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడ పనులు అక్కడ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా రిలాక్స్ అయ్యి టీవీ చూసామన్నమాట కాసేపు. సమీరా రహాన్ ఎలాగో లేరు, ఇల్లంతా కామ్ అండ్ క్వైట్గా ఉంది. అండ్ సో తన అమ్మాయి తినేసి చాలా బాగుందని చెప్పింది, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. చాలా బాగుందని చెప్పింది. ఐఎమ్ సో హ్యాపీ, గాడ్ బ్లెస్ యూ. అండ్ తన డెలివరీ సేఫ్ అండ్ హ్యాపీగా జరగాలి, హెల్తీ బేబీ పుట్టాలి, తను ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ నౌ ఏంటంటే ఈ గెటప్ బుర్కా అంతా వేసుకొని ఎక్కడికి, మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాను. మా అత్తగారు బాగాలేదు కదా, చూడ్డానికి వెళ్తాను, చాలా రోజులు అయింది అని. ఎస్, యర్ ఇస్ రేష్మా. రేష్మా, వాలేకుం సలాం. సో తను ఇంటికి వెళ్తుంది అనమాట. సరే రా, మా అత్తగారి దగ్గరికి వెళ్ళి నేను వచ్చేటప్పుడు దారిలో డ్రాప్ చేస్తాను, అదే దారి అనమాట. సో సరే అని మేము ఇద్దరం బయలుదేరాం. తబసుమ్ ఇంట్లోనే ఉంది, బికాస్ ప్రిన్స్ ఉన్నాడు కదా చూసుకోవాలనేసి. అన్వర్ వీళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. నేను అండ్ రేష్మా మాత్రం బయలుదేరుతున్నాం మా అత్తగారి దగ్గరికి. మా అత్తగారి దగ్గరికి, మా అక్క మా వాళ్ళ అత్తగారి ఇంటికి, ఇద్దరు అత్తగారి ఇంటికి బయలుదేరుతున్నాం. చలో, సమీర కూడా వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది. సమీర అత్తగారి ఇల్లు చాలా మంచిగా ఉంది తెలుసా. మాకైతే ఏంటి టార్చర్ కాదు, అసలు అత్తగారు మాకు, ఆమె అత్తగారు ఇక్కడ అమ్మగారు, అక్కడ అత్తగారు అంటే అదే మంచిది కదా. అలా అంటున్నావు, అదే ఆ అత్తగారు మంచిదా వాళ్ళ అమ్మగారు మంచిది అంటున్నావు ఇండైరెక్ట్ గా. అంటే నేను చెడ్డదా అన్నా ఏంటి? అది కాదు, ఎప్పుడు అమ్మగారి ఇంటి నుంచి అత్తగారికి ఇంటికి వెళ్తప్పుడు కొంచెం సాడ్ గా ఉంటాం కదా. సమీర అక్కడ కూడా హ్యాపీగా వెళ్తుందని. అచ్చా, అమ్మగారి ఇంటి కరెక్ట్ లే, అది అదృష్టం తనకి. ఇక్కడ కూడా హ్యాపీ, అక్కడ కూడా హ్యాపీ. మంచిదే కదా, ఒక ఆడపిల్ల ఎక్కడున్నా ఆనందంగా ఉండాలంతే. మనకు అలా అదృష్టం కలగలేదు కదా రేష్మా. మేము కూడా చాలా మంచిగా ఉన్నాము. ఏదో అప్పుడప్పుడు అలా నవ్వుకోవాలి, అందుకే ఏదో ఒకటి మాట్లాడుకోవాలి అంతే. సరే వెళ్దామా కదా, చల్. సో ఎస్ గైస్, మా అత్తగారిని చూసేసి ఇంకా మేము రేష్మా డ్రాప్ చేయడానికి వస్తే ఆ బస్ టీ చేసాను, తాగేసెళ్ళండి అంటే మళ్ళీ వచ్చానమాట లోపలికి. లేకపోతే అక్కడి నుంచి అక్కడ వెళ్దామంటే వినలేదు ఆ బస్. సో టీ తాగడానికి వచ్చాము. ఎస్ రేష్మా, వాలేకుం అస్సలాం. అద్రక్ టీ చేస్తున్నారు మీకోసం. ఓఫో, తమ్ముడు గాడు గాడు ఏంటి తమ్ముడు గారు? నా తెలుగు అలా ఉంది, చెప్పండి. నేర్చుకో, పర్వాలేదు నేర్చుకో. అదే వాళ్ళు అర్థం చేసుకుంటారు, నా బాధ అర్థం చేసుకుంటారు. గాడు గీడు అని. అదే చాయ్ తాగేసి వెళ్ళండి అంటే వెయిట్ చేస్తున్నారు మా బాజీ. లేకపోతే అస్సలే ఇంట్లోకి రాదు. నేను అక్కడ నుంచి ఎక్కడ పోతా. లేదు, ప్రిన్స్ కూడా వచ్చేస్తాడు కదా. ప్రిన్స్ తబసుమ్ ఇల్లు ఎప్పుడు ఉంటది, అది పని తప్పట్లే. ఎప్పుడెప్పుడు ఇట్లా బయటికి రావాలి. ఇప్పుడు వచ్చింది కూడా అమ్మని చూడడానికే కదా. అవును, పాపం దానికి అస్సలు బాగాలేదండి మా అత్తగారికి. షీఈ్ నాట్ వెల్. చేయండి మీరందరూ బాగా మంచిగా అవ్వాలనేసి. ఏం తింటలేదు, ఏం లేదు, మొత్తం బెడ్ మీద ఉంది. చాలా బాధ వేస్తుంది ఆమెకు చూసి. భయంగా అప్పుడు ఎట్లా ఉండేవారు అప్పుడు నువ్వు పెళ్లి అయిన కొత్తలో. వారియర్ ఆమెకు చూస్తే భయపడే వాళ్ళం అందరు. అలాంటిది ఇప్పుడు ఆమెను అలా చూస్తే కష్టంగా ఉంది. ఏం చేయలేం. దుఆ చేయాలి, అందరూ దుఆ చేయాలి. అంతే. ఇలా అయినట్టు ఇలా చేస్తే ఇలా అవుతుందని ఏదో ఒకటి చెప్తూ ఉంటే అట్లా అవుతుంది. నాకు అల్లం చాయ్ ఇచ్చి అబ్బాస్ వీడియోస్ చేయండి, బాగా చేయండి అని చెప్తున్నాడు. నా ప్రయత్నం నేను చేస్తున్నానని చెప్తున్నాను నేను. నా ఫేవరెట్ క్లాస్లో చాయ్ ఎలా అయింది అది చెప్పండి. చాలా బాగుంది. నువ్వు చేయలేదు కదా, ఏం చేయలేదు, అందుకే అడుగుతున్నాను. చాయ్ చేయడం అబ్బాస్ చేశాడు కాబట్టి బాగుంది. రేష్మాని డ్రాప్ చేసేసి నేను బయలుదేరిపోయాను. మంచి చాయ్ తాగాను. అండ్ పర్ఫామ్ చేయాలి, వీడియోస్ అంటే బాగా చేయాలి అని అడ్వైస్ ఇచ్చాడు అబ్బాస్. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తక్కువ చూస్తున్నారు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్స్
ఇట్స్ అ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ 78% అన్సబ్స్క్రైబర్స్ నా ఛానల్ చూస్తున్నారు. మిగతా 22 చేంజ్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను కదా, యూ విల్ డెఫినెట్లీ నా ఛానల్ నుంచి యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎంటర్టైన్ అండ్ కీప్ యూ ఆల్ ఇన్ అ గుడ్ మూడ్స్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ ఎంకరేజ్ మీ. అండ్ ఇప్పుడు వెళ్తున్నాను ఇంటికి. సో లెట్స్ గో. చాలా ట్రాఫిక్ ఉంది. సో నేను ఇంటికి వచ్చేసాను. అండ్ హియర్ ఇస్ అమాన్ అండ్ ప్రిన్స్ అండ్ అన్వర్. టాలెంటా? ఏదో ఊనో ఆడుతున్నారంట వీళ్ళు. ఇట్స్ ఎ కార్డ్ గేమ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూపిస్తారా మీ టాలెంట్? ఓకే, సో ఇలా టైం పాస్ చేస్తున్నారు. ఇది ఎలా ఆడాలో ఏంటో నాకు కూడా రాదు. బాయ్స్ ఆర్ బాయ్స్. ఎస్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎంత చక్కగా కలిసిమెలిసి ఆడుకుంటున్నారు. హాలిడేస్ని ఇలా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో. అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ సమీరా అండ్ అర్హాన్ లేరు కాబట్టి ఇల్లు క్వైట్గా ప్రశాంతంగా ఉందన్నమాట. అర్హాన్ ఉంటే అల్లరి చేసేవాడు. అటు ఇటు నుంచి పరిగెత్తి. వీడి కోపం ఏంటంటే రారా ఎండ్ చేద్దాం వీడియో అంటే రాలేదు. ఇప్పుడు వచ్చి అంటున్నాడు. దట్స్ ఇట్ గైస్. ఈరోజు అంతా నేను ఏం చేశాను, మార్నింగ్ 5 నుంచి ఐ వాజ్ అవేక్ అండ్ ఏమేమి చేశాను ఏంటి మీరు అన్నీ చూసారు కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ నా చిన్న ప్రయత్నం, క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నుండి టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.